యవనస్తులు కూడా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి స్నేహం కూడా సరి అయినదే ఉండాలి. ఈరోజు నువ్వెవరితో మాట్లాడుతున్నావు, వారు ఎలాంటి వారు, వారు ఎలాంటి అనుభవాలు కలిగిన వారు అనేది నువ్వు ఆలోచన చేసి వారితో నువ్వు మాట్లాడాలి, లేకపోతే వారితో చాట్ చేయాలి. నేను చెప్తున్నాను ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలకి, ఈరోజు సరదా కోసం నువ్వు మాట్లాడావు అంటే కనుక తర్వాత అది సరసం దాకా వెళ్ళిపోద్ది. తర్వాత నీ జీవితం ఎంతగా పాడైపోవాలో అంతగా పాడైపోద్ది. జాగ్రత్త. సరదాకని ఎవరితోనూ సొల్లు మాటలు మాట్లాడద్దే. నేనేం చెప్పాను, సరదాకి అని మాట్లాడితే చివరికి ఆ మాటలు ఎక్కడి దాకా వెళ్తాయి. జాగ్రత్త. నీకు తెలియంది ఏది కాదు ఇది. నువ్వు దేశముద్రువు. నువ్వు నీ జీవితంలో స్నేహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాస విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ యాప్లు కూడా వచ్చేసినాయి. ఫ్రెండ్ యాప్ అంట. ఏ యాప్? ఫ్రెండ్ యాప్ అంట. నిద్ర రాని మీలాంటి వారు అందరి కోసము మీలాంటి వారు ఆ యాప్లో ఏం చేస్తున్నారంట, ఎదురు చూస్తున్నారంట. నీకు నిద్ర రావట్లేదా? ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో, ఓపెన్ చేయి. అలా నీలాగా నిద్ర రానులు ఆ యాప్లో చాలామంది ఉంటున్నారు. వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఏమండి బాంబులు అడిది ఏదో వేసేసి మొత్తం ఏం చేసేసినా తప్పులే. ఏమండి ఈ మాట్లాడుతున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడు జాగ్రత్త. ఈరోజు నీ స్నేహాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా, నేను ఇంకా పురుకొల్పే విధంగా నాశనానికి ఈరోజు యాప్స్ కూడా వచ్చేసాయి అందుబాటులోనికి. జాగ్రత్త. ఈరోజు వాటితో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మాట్లాడుతున్నప్పుడు ఏ సహోదరి ఏ సహోదరుడా. సరే, మన విషయానికి వస్తే పిల్లరా, ఈరోజు మనకు దేవునితో స్నేహం చాలా ప్రాముఖ్యం. దేవునితో మనకున్న స్నేహాన్ని ఈరోజు మనం ఏం చేసుకుందాం చెప్పాలి, బలపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా, ఒక భక్తుడు అంటూ ఉంటాడు, నేను ఎరుగుదును ఒక స్నేహితుడు, ఆయనే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు స్నేహితుడు అంటే ఇంకా ఆయన తప్ప నాకు ఎవరు గుర్తు రావట్లే అని. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే అది నీ జీవితానికి ఎంతో ధన్యకరం.